హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ అప్పటికప్పుడు 15 నుంచి 20 నిమిషాల్లోనే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని, అలాగే ఈ ఇడ్లీలకి మంచి కాంబినేషన్గా సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీకు ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కడిగిన ఇడ్లీ రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే రవ్వ అనేది మరీ లావుగా ఉండేది కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వను వేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఈ బంగాళదుంపని కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇడ్లీని ఉడికించేటప్పుడు చెప్తాను. అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ బంగాళదుంపని బాగా మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గిన్నెలోకి రవ్వను వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలోకి వేసేసుకోండి. వేసుకొని ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం రెండూ కూడా బాగా కలిసేటట్లుగా కనీసం ఒక 2-3 నిమిషాల పాటు విస్కర్తోనే ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. మనం ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం అనేది ఎక్కువసేపు కలపడం వలన గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా ఏరీగా తయారవుతుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ విస్కర్ లేకపోతే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోండి. సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఇడ్లీలో ఇలా ఉడికించిన బంగాళదుంపని వేసుకోవడం వలన మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మాయిశ్చర్గా చాలా బాగుంటాయి అన్నమాట. వేడి మీద తినాలనేం లేదు, చల్లారిన తర్వాత కూడా ఈ ఇడ్లీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ బంగాళదుంప వేయడం వలన. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత చూపిస్తాను, చూసారా? పిండి మనకి చక్కగా ఇలా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మీకు నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన పల్లీలని ఒక 1/2 కప్పు వరకు పొట్టు తీసుకొని వేసుకోండి. మీరు ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నారంటే ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు కూడా అంటారు. పల్లీలు ఎన్ని వేసుకున్నారో అదేవిధంగా సమానంగా ఇలా పుట్నాల పప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రెగ్యులర్గా ప్రతి చట్నీకి కూడా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదేవిధంగా తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. 1 టీ స్పూన్ నూనెలో పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో మనకి సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సో 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాను, చూడండి. ఇది కొంచెం రవ్వ అనేది నీళ్ళని పీల్చుకొని గట్టిపడి ఉంటుంది అనమాట పిండి అనేది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. మనం ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. మరీ పలాచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది అస్సలు రావన్నమాట.
ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకొని పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి. మనం ఈ రవ్వ ఇడ్లీకి ఇలా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోండి. ఒక శాచెట్ వచ్చేసి మనకి 1 టీ స్పూన్ ఈనో ఉంటుందన్నమాట. ఈ చిన్న శాచెట్ మొత్తాన్ని కూడా ఈనోని వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడానైనా సరే వేసుకోవచ్చు. మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోవాలి. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనోని యాక్టివేట్ చేయడం కోసం ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని వేసుకొని ఈ పిండిలో చక్కగా ఈ ఈనో మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో బాగా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండేసుకుంటారో అదే విధంగా వండేసుకోవడమే. నార్మల్గా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరిగే నీళ్ళలోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఇడ్లీ ఎంత చక్కగా ఉబ్బినాయో. ఒకసారి మీరు చెక్ చేసుకోండి లోపల వరకు ఇడ్లీ ఉడికినాయో లేవో అని. ఒక చాకుని ఇలా గుచ్చి చూసారంటే మీకు తడేమీ రాకపోతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇడ్లీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీని తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూసారా, లోపల వరకు చక్కగా ఉడికి చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీ లాగా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా రవ్వ ఇడ్లీని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ టేస్ట్కి ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటాయి. సో అప్పటికప్పుడు ఈ దూది లాంటి దోశల్ని అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండి కోసమని ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలను వేసుకోండి. మేమైతే వీటిని మరమరాలనే అంటాము, కొంతమంది వీటిని బొరుగులను కూడా అంటారనమాట. సో ఇలా 2 కప్పుల మరమరాల గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకున్నా కానీ ఇవి దాదాపుగా ఇలా పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని గరిటెతో ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేశారంటే మనకి ఇవి చక్కగా నానుతాయి అన్నమాట. సో ఇలా గరిటెతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ సూజీ అంటారనమాట.
మీరు మరమరాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అందులో సగం బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం మరమరాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అందుకోసం ఇలా 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఇందులోకి 1 అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 అరకప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఇలా రవ్వని, పెరుగుని అండ్ నీళ్ళని వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ మేము కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ రవ్వని కూడా 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో మనకి మరమరాలు అండ్ రవ్వ నానేలోపు మనం ఈ దోశల్లోకి టేస్టీగా ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి రెండు ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక నేను ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 అర టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. ధనియాలని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1 అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని అండ్ ధనియాలను కూడా 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొద్దిగా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 ఇంచి అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, మనకి జస్ట్ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనకి టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక నేను మీకు టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకో. ఇందులోనే 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1 అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ చట్నీని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. అలాగే 1 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మీకు చాలా చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోపోయే దోశలోనే కాకుండా నార్మల్గా మీరు డైలీ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఇలా ఎందులోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు మరమరాలు కూడా చక్కగా నానిపోయాయి చూసారా. మనం ఒక మరమరాలను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. జస్ట్ 10 నిమిషాల్లోనే ఈ విధంగా చక్కగా నానిపోతాయి. అలాగే మనం పెరుగులో నానబెట్టుకున్న రవ్వ కూడా చక్కగా ఈ పెరుగుని నీళ్ళని పీల్చేసుకొని నానిపోయిందనమాట. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ నీళ్ళేమీ రాకుండా మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని 1 అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని వీటిల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడా కూడా మరమరాలు అనేది తగలకుండా బాగా మెత్తగా వెన్నలాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి.
ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా చక్కగా నురగలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మీకు దోశ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మీరు ఒకసారి ఈ పిండిని ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ, బేకింగ్ పౌడర్ని కానీ, లేదంటే ఈనోని కానీ వేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నా కానీ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ పైన 1 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా బేకింగ్ సోడాని, బేకింగ్ పౌడర్ని కానీ, ఈనోని కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా పిండిని న్యాచురల్గా ఫర్మెంట్ చేసి మరమరాలతో సాఫ్ట్ దోశని ఎలా వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అనమాట. ఆ వీడియోని కూడా చాలామంది చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బేకింగ్ సోడాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ వీడియో చూసి నేచురల్గా పిండిని ఫర్మెంట్ చేసి కూడా మీరు సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు అనమాట. సో పిండిలో ఉప్పు అలాగే బేకింగ్ పౌడర్ చక్కగా కలిసిపోయిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ దోశ అనేది సరిగా రాదనమాట, పెనానికి అతుక్కుపోతుంది. కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే మీకు ఈ దోశల పిండి అంతా కూడా గరిటెకి చుట్టుకుపోతుంది అనమాట. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా దోశను వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. అసలు ఏమీ వేసుకోకపోయినా కానీ ఈ దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ దాకా నూనెను వేసుకున్నాను. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో దోశ రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఎంత పల్చుగా ఎంత బాగా ఉందో మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది. సో ఇలా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 10 నుంచి 12 దోశల వరకు రెడీ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీలని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ పిండి అనేది నిలవ ఉండదు అనమాట. మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి. సో చూసారు కదా దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్టీ గుంత పొంగనాలని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్నైనా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగండి. సో ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా ఉంటాయి కదా ఆ సగ్గు బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వలన మనకి ఈ గుంత పొంగనాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతేకాకుండా రుచి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, అలాగే 1/2 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే ఈ గుంత పొంగనాలు టేస్టీగా ఉంటాయి. సో ఇలా సగ్గు బియ్యాన్ని, మెంతుల్ని, అలాగే అటుకుల్ని వేసుకొని మరలా ఒకసారి శుభ్రంగా కడగండి.
ఇవన్నీ వేసుకొని ఒకేసారి కడిగారంటే మనం చేత్తో రబ్ చేస్తున్నట్లు కడిగితే ఈ సగ్గుబియ్యం ఈ అటుకులు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ బియ్యాన్ని కడిగిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కడిగేసి తీసుకోండి. సో ఇలా చక్కగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగును వేసుకుంటే ఈ గొంతు పొంగనాలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు పులిసిన పెరుగు అవైలబుల్గా లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పెరుగు అలాగే నీళ్ళు అవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా స్పూన్తోనే కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని 1-2 గంటల సేపు నానబెట్టుకోండి. మన ఈ పెరుగులో ఈ బియ్యం అలాగే సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానాలన్నమాట. మీరు ఒకవేళ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు కావాలంటే నైట్ పడుకోబోయే ముందు ఇలా నానబెట్టుకొని పడుకోవచ్చు. లేదు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇలా నానబెట్టుకోవచ్చు. నైట్ టైంలో డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైంలో చక్కగా నానబెట్టుకొని డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. మినిమం ఇవి 1-2 గంటల సేపు నానాలి. మీకు టైం ఉంటే 5-6 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 1-2 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి ఈ బియ్యం సగ్గు బియ్యం అన్నీ కూడా ఈ పెరుగును పీల్చేసి చక్కగా నానిపోయాయి చూసారా. ఇలా చక్కగా నానిపోయిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవద్దు. అవసరమైన నీళ్ళని మాత్రమే వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. పిండి పైన చక్కగా ఇలా నురగలాగా రావాలన్నమాట. సో ఇలా నురగలాగా వచ్చి పిండి కూడా మనం చేత్తో పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మీడియంగా రెడీ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు. మనం వెంటనే గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మొత్తం పిండితో గుంత పొంగనాలు వేయట్లేదు. సగం పిండిని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో సగం పిండిని నేను పక్కన పెట్టుకొని మిగిలిన సగం పిండితో గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. సో ఈ గుంత పొంగనాల పిండిని రెడీ చేసుకోవడం కోసం మీరు తీసుకున్న పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కొంచెం వేసుకున్నారంటే మనకి గుంత పొంగనాలు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట. మీరు ఇక్కడ ఇలా క్యారెట్ ఉల్లిపాయే కాకుండా మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. నేనైతే ఈ కొంచెం మాత్రమే వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పొంగనాల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్క గుంతలో 1/4 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఈ గుంతల్లోకి 1/2 వంతు వరకు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి పైకి పొంగుతాయి కదా, సో ఫుల్గా వేసుకున్నారంటే అవి సరిగా పొంగవు అనమాట. అందుకోసం జస్ట్ ఈ గుంతల్లో 1/2 వంతు వరకు మాత్రమే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఇవి ఒకవైపు చక్కగా ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత
మూత తీసేసి వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. సో గుంత పొంగనాలు రెండు వైపులు కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కావలసినన్ని గుంత పొంగనాలని వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని గుంత పొంగనాలు కూడా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు చక్కగా ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో ఇలా కావలసినన్ని గుంత పొంగనాలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా కానీ మన ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు ఏవైనా సరే కొద్దిగా వేసుకొని వీటిని సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను, చూసారా? లోపల చక్కగా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చాయో, స్పాంజీ లాగానే ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేది. సో తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు పునుగులు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ పునుగుల్ని అప్పటికప్పుడు రేషన్ బియ్యంతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కనీసం 1 గంట సేపు అయినా సరే నానబెట్టుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే నానబెట్టుకునేటప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్ళని పోసుకొని నానబెట్టుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాలకే మనకి ఈ బియ్యం అనేది చక్కగా నానిపోతాయి అన్నమాట. సో నేనైతే 1 గంట సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం ఇలా చక్కగా నానిపోవాలి. మీరు వేడి నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నా కానీ మీకు ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బియ్యాన్ని కడిగేసుకొని ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 2 ఉడికించిన మీడియం సైజ్ బంగాళదుంపల్ని పైన తొక్క తీసేసి ఆ బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి జస్ట్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ బియ్యాన్ని అలాగే ఈ బంగాళదుంపల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళని ఎక్కువగా వేసేసి గ్రైండ్ చేసుకోవద్దు. పిండి కనుక పలచనైందంటే మనకు పునుగులు అనేది అస్సలు రావన్నమాట. అందుకని జాగ్రత్తగా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది పునుగులు వేసుకోవడానికి ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. మీకు ఒకవేళ గ్రైండ్ చేసుకునేటప్పుడు పొరపాటున నీళ్ళు ఎక్కువైపోయి పిండి పలచనైందనుకోండి, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలా పలచనైనప్పుడు ఏం చేసుకోవాలి అనేది నేను పునుగులు వేపేటప్పుడు చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో పిండిని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకును డైరెక్ట్గా కాకుండా ఇలా కట్ చేసుకొని వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. చివరగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా ఒక 2-3 నిమిషాల పాటు స్పూన్తోనే బాగా కలుపుకోండి. మీరు కావాలంటే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. సో ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్నారంటే పిండి మనకి చక్కగా కలుస్తుంది అనమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పిండిలో సాల్ట్ సరిపోలేదనుకోండి, మళ్ళీ కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. సో నాకు కూడా ఇక్కడ సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అనమాట. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే మనకి పునుగులు వేసుకోవడానికి పిండి అనేది మరీ పల్చగా లేకుండా ఇలా మీడియంగా ఉంటే పునుగులు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పునుగులు వేసుకొని చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా
తగ్గట్టుగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోండి. పిండి చక్కగా సెట్ అయిపోతుంది. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో కొబ్బరి వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారనమాట. తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. నెక్స్ట్ 3 వెల్లుల్లి రేకల్ని పైన తొక్కతో సహా వేసుకోండి. చివరగా రుచికి సరిపడా ఉప్పుని, అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో వేస్తే మనకి ఎలా కొంచెం బరకగా వస్తుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకోండి. పునుగుల్లోకి చట్నీ కొంచెం పలుచగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చట్నీలో నార్మల్గా మీరు డైలీ పోపు ఎలా పెట్టుకుంటారో అదే విధంగా పోపు పెట్టేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఏం లేదు, 1 టేబుల్ స్పూన్ నూనెలో తాలింపు గింజలు వేసేసి 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఆ తాలింపును చక్కగా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. సో చూసారా చట్నీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో? చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఈ పునుగుల్లోకే కాకుండా ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మీద మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే ఈ పిండితోటి పునుగులు వేసేసుకుందాము. పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం పునుగులు వేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు పునుగులు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట. నూనె సరిగా వేడవలేదు అంటే పునుగులు మీకు సరిగా పొంగవన్నమాట. అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చూడండి ఇలా ఒక సైడ్ నుంచి కొద్దిగా తీసుకొని చిన్నగా ఈ విధంగా నూనెలోకి డ్రాప్ చేసుకోండి. మీరు ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని వేసుకున్నారంటే పునుగులు చక్కగా మంచి షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా కడాయికి సరిపడా పునుగులను వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే ఇవి ఒకదానికొకటి అతుక్కుంటాయి అన్నమాట. అందుకని ఫ్రీగానే ఇవి పునుగులను వేసుకోవాలి. సో ఇలా పునుగులను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వెంటనే వీటిని కలపకుండా ఒక 30 సెకండ్ల పాటు అలా వదిలేసేసి ఒక 30 సెకండ్ల తర్వాత వీటిని నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వెంటనే కలిపేశారంటే ఇవి ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. అందుకని పునుగులు వేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా పునుగుల్ని రౌండ్గా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు పిండి పలచనైతే ఏం చేయాలి చెప్తానని చెప్పాను కదా. మీకు పొరపాటున పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పలచగా అనిపిస్తే పునుగులు సరిగా మంచి షేప్లో రావన్నమాట. అలాంటప్పుడు మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ వేసుకొని కలుపుకోండి. అప్పుడు మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పిండి మనకు కొంచెం గట్టిగా అవుతుంది కదా, అప్పుడు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగని మరీ పలచగా గ్రైండ్ చేసేసుకొని గోధుమ పిండి, బియ్యం పిండి ఎక్కువ వేసేసారంటే పునుగుల టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. జస్ట్ పొరపాటున కొంచెం లూజ్ అయితే పిండిని ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో పునుగుల్ని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు నూనె పీల్చుతాయి అనే డౌట్ కూడా అవసరం లేదు, చాలా బాగా వస్తాయి. నూనె కూడా ఎక్కువ పీల్చవన్నమాట. సో పునుగులు చూసారా ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని మీరు కావాలంటే టిష్యూ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది అనమాట. సో ఇలా చక్కగా పునుగులు వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇదే విధంగా రెండో బ్యాచ్ పునుగులు కూడా వేసుకోవాలి. అయితే రెండో బ్యాచ్ పునుగులు వేసుకునేటప్పుడు ఈ నూనెని మరొక్క నిమిషం పాటు బాగా వేడి చేసుకోండి. ఎందుకంటే పునుగులు మనం ఫ్రై చేసుకునే లోపు నూనె వేడి అనేది కొద్దిగా తగ్గుంటుంది అనమాట. అప్పుడు మీరు పునుగులు వేసుకున్నారంటే ఇవి ముందు వచ్చినట్లుగా సరిగా పొంగవన్నమాట. అందుకని 1 నిమిషం పాటు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ రెండో వైపు పునుగులను వేసుకొని ఈ పునుగులను కూడా పునుగులు వేసిన వెంటనే కలపకుండా ఒక 30 సెకండ్ల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత పునుగులను చక్కగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి నూనెను ఎక్కువగా పీల్ చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోని ఇలా కలుపుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని పునుగులను కూడా వేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. పునుగులు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మీకు ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా.
సో ఇలా పునుగులను ప్లేట్లోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. పక్కనే కొద్దిగా ఇలా ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తింటూ పునుగులు తింటూ ఉంటే ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు చెప్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఈ టేస్టీ పునుగుల్ని వెంటనే ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలా గంటను ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందుగా ఆ వీడియోని చూసేయచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.